అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చూస్తాను. నేనంటే బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందాం. సీత గారు ఏం జరిగిందండి చెప్పండి. ఏం జరిగింది అంటే జెండా అజెండా అదే మట్టిలో పెట్టారు కదా టాస్క్, ఆ టాస్క్ ఆడారండి. సంజన టీం నుంచి ఏమో మన డెమోను గౌరవ్, అలాగే మాధురి గారి టీం నుంచి ఇమాన్యుల్ కళ్యాణ్ వాళ్ళే ఉన్నారు స్ట్రాంగెస్ట్. మళ్ళీ దీంట్లో కూడా స్ట్రాంగ్ వాళ్ళే. నిఖిల్ నాయర్ ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు వచ్చారనమాట. కాకపోతే గేమ్ మాత్రం ఈజీగా అంటే మంచిగా ఎటువంటి కష్టం లేకుండా గెలిచేసారు కదమ్మా. ఎక్కువ వాళ్ళు ఎలాగో చేయలేకపోయారు ఎవరు, ఇమాన్యుల్ కళ్యాణ్. కానీ బాగా గేమ్ గెలిచి మొత్తం మీద సంజన టీం వాళ్ళు ఫస్ట్ ఒక గేమ్ గెలిచి డబ్బులు సంపాదించారండి. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర మనీ లేదు, ఇప్పుడు మాత్రం మనీ సంపాదించి జాగ్రత్తగానే దాచుకున్నారు కదమ్మా. బాగానే దాచుకున్నారు. అది మొత్తం అది కూడా బాగానే ఉంది. తర్వాత ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అది జీరో రాలేదు, డబ్బులు తక్కువ కాదు, రీతుకి ఇచ్చేసాడు. అయితే మళ్ళీ ఏం చేశారంటే ఆ గేమ్ అయిపోయి ముందు ఏం చేశారంటే మంత్రాలు జరిపారండి. కాకపోతే ఎవరి టీంకి వాళ్ళే నిలబడి మంచిగానే స్ట్రాంగ్గా నిలబడి గేమ్ని ఫినిష్ చేసి సంజన టీం గెలిపించేశారు. సంజన టీం గెలిపించిన తర్వాత గుడ్ మార్నింగ్ సాంగ్ గబ్బర్ సింగ్ సాంగ్ తోటి స్టార్ట్ అయ్యారు. అది కొంచెం డ్యాన్స్ ఏదో మామూలుగా వేసారు, పెద్ద బాగా ఏమీ వేయలేదు. అసలు ఈ వీక్ అయితే అసలు ఏమీ బాగోలేదు. బాగుందమ్మా ఈ వారం అసలు బాగోలేదు బిగ్ బాస్. ఈ వారం ఫెయిల్యూర్. ఆ తర్వాత వాష్రూమ్ గురించి గొడవ. సంజన గారు ఆ డస్ట్బిన్ మార్చలేదని ఆవిడ, దివ్య గారు టైం లేదని ఈవిడి. మొత్తం మీద చాలాసేపు ఒక పావు గంట సేపు మన డస్ట్బిన్ గురించే గొడవ జరిగింది. గౌరవ్ వచ్చాడు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఈవిడ ఒక రకం ఆవిడ ఒక రకం. మొత్తం మీద డస్ట్బిన్ని ఫైనల్గా ఆవిడే మార్చారు. అదేదో ఆవిడే గొడవ పెట్టుకోకుండా మార్చేసి ఉంటే బాగుండేది. సంజన గారు గొడవ పెట్టుకుంటే కానీ మనశాంతి లేనట్టుగా గొడవ పెట్టుకొని ఆఖరికి ఆ డస్ట్బిన్ని మార్చారండి. అది అయిపోయిన తర్వాత మరొక టాస్క్ పెట్టారండి బిగ్ బాస్. ఓ సూపరా, వరస్ట్ అనమాట. అంతకంటే టాస్క్ దొరకలేదా? ఏదో ఒకటి క్రియేటివిటీ చేయించుకోవాలి, లేకపోతే ఆడియన్స్ పోల్ తీసుకొని కొత్త ఐడియాస్ తీసుకొని ఎవరొకళ్ళు టాలెంటెడ్ ఉంటారు కదండి, ఆ టాలెంటెడ్ వాళ్ళను ఉపయోగించుకోవచ్చు కదా. ఆ వాటర్ చిమ్మడం ఏంటో, ఏదో కిల్లీలు పాన్లు చుట్ట తాగేవాళ్ళు ఇలాగా చిమ్మినట్టు ఒకళ్ళు వేస్తేనే ఉమ్ము మనకు చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ ఆ వాటర్ వేసిన దాంట్లో ఆ బకెట్లలో మళ్ళీ ఎంత వాటర్ పడింది ఏంటి ఎంతవరకు ఊసారని చూసి మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళు విన్నర్స్ ఏ బకెట్లో పడిందని అర్థమవుతుందమ్మా. 4-5 బకెట్లు ఉంటే ఫస్ట్ బకెట్లో పట్టి వీళ్ళు రెండో బకెట్లో పడింది అనుకో, మళ్ళీ వీళ్ళు విన్నర్స్ అనమాట. దాని గురించి వీళ్ళేమో టీం మెంబర్స్ వెళ్ళిపోయి ఆ బకెట్ పెట్టేసుకోవడం చూడటం అస్సలు బాగలేదు. అంతకంటే టాస్క్ లేదా? ఎప్పుడు పెట్టలేదు కదా. అది ఏంటండి బాబు, నమస్కారం బిగ్ బాస్. అలాంటి టాస్కులు పెట్టకయ్యా బాబు, మీ దండం బాబు. అదైతే అస్సలు మాకు నచ్చలేదండి. నచ్చలేదు. ఆ తర్వాత దీంట్లో అంట సంజన సైలెన్సర్ టీం గెలిచారు. పోనీ గెలిచారు, ఏదో ఒక టాస్క్ పెడతారు, ఇంకా ఆ టాస్క్లో ఎవరో ఒకరు గెలవాల్సిందే. గెలిస్తే గెలిచిన టీం దగ్గర ఓడిన టీము మోకాళ్ళ మీద నుంచొని మీరే తోపు మేము కుపాస్ అని చెప్పాలి. చెప్పారు. అది ఒక చిన్న గేము. మళ్ళీ దానికోమో మీరు తోపులు మేము తుపాసులు అని చెప్పాలా అంటే, మొన్న మాధురి గారిని రూమ్ అదే మొత్తం హౌస్ అంతా తిప్పించారు కదా, దాని గురించి ఆవిడని ఎత్తుకొని తిప్పించారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కింద మోకాళ్ళ మీద వేసి కూర్చోబెట్టి ఈ మాట చెప్పించారు. లెవెల్ అయిపోతుందని చెప్పి ఎవరిని నొప్పించినట్టు ఉండదని చెప్పి కవర్ చేశారనమాట. నువ్వు అదేంటి వాటర్ ఊసే దాంట్లో కూడా గేమ్ విన్నరా? అది ఎంత వరస్ట్ గేమ్ అండి. మళ్ళీ దానికో మోకాళ్ళ మీద వేసుకుని కూర్చోవడం అస్సలు బాగోలేదండి. ఈ వీక్ అయితే వరస్ట్. ఏ గేమ్లు బాగోలేదు. ఒక ఎంతకంతగా అజెండా ఒకటే బాగానే ఉంది. మీరు కొంచెం చూసుకొని బిగ్ బాస్ కొత్త టాస్క్లు కొత్తగా రావాలి, క్రియేటివిటీ ఉండాలి. బాగోలేదండి అది. తర్వాత మళ్ళీ డబ్బులు గెలుచుకున్నారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. కంటెంటెడ్ టాస్క్కి మళ్ళీ అంటే జీరో డబ్బులు ఉన్న వాళ్ళు, అదే నువ్వు అన్నావు కదా రాము దగ్గర డబ్బులు లేవని, ఆ జీరో డబ్బులు ఉన్నోళ్ళు కంటెండర్ అవరండి. కెప్టెన్ కంటెండర్ అవరు. ఎవరెవరు అవ్వలేదు? రమ్యను, అదే పచ్చళ్ళ పాపను, రాము అవ్వలేదు. అవ్వకపోతే రాము దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి రీతుకి ఇచ్చేసినట్టున్నాడు. రీతుకి ఇచ్చేయడం వల్ల ఆయన కంటెంట్ రావలేదు. మిగతా వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. తనుజ దగ్గర అందరికంటే ఎక్కువ ఉన్నాయి, 7,500 ఉన్నాయి తనుజ దగ్గర. మొత్తం మీద డబ్బులు బాగానే పోగేశారండి. కంటెంటెడ్ టాస్క్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలోపలికి ఈ టాస్క్ని క్లోజ్ చేయడం కోసం వీళ్ళిద్దరూ
వాంటెడ్ పేటలో విలన్స్ కదా మరి వీళ్ళిద్దరు. ఎవరు దొంగల ముఠాకి లీడర్స్ వీళ్ళు. ఎవరు సంజనను మాధురి. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారనమాట. దాక్కోవడానికి వాళ్ళకి కనబడకూడదు. వాళ్ళకి కనబడకుండా ఉండాలి కాబట్టి తెల్ల జుట్టు వేసుకుని పంపించాడు కదా బిగ్ బాస్, వేషధారణ మార్చుకోమని చెప్పి. అందుకు వాళ్ళు వేసుకున్నారనమాట. అయితే అప్పుడు అమర్దీప్ను అంబటి వచ్చారు. అమర్దీప్ అంబటి ఎలాగో అంబటి బాగా స్ట్రాంగ్ మంచిగా ఉంటాడు అబ్బాయి. అమర్దీప్ ఈ మొత్తం అంతా చెకింగ్ చేసేటప్పటికి పళ్ళు, పలహారాలు, గుడ్లు ఆయన ఎన్ని చూసారు. ఇదేంటి దాచుకునేవాళ్ళు కాదు. మళ్ళీ అందులో రూమ్లు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి రూమ్లు, నీట్గా లేవు. ఒకప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ అంటే అంత బాగుండేదు, ఇప్పుడు ఏమీ బాగోలేదు అసలు. ఈ వీక్ అయితే అసలు బాగోలేదండి. నీట్నెస్ లేదు ఫస్ట్ వీళ్ళకి. ఆ తర్వాత నీట్నెస్ లేదు ఫస్ట్. ఇది అమర్దీప్ను మళ్ళీ అంబటి మొత్తం నెతికారు. ఆఖరికి ఫైనల్గా ఆవిడ దొరికిపోయింది మాధురి. అంటే మాధురి దొరికిపోతే ఆవిడ పేరు ఏదో మార్చారు మళ్ళీ. అలాగే సంజన గారు దొరికిపోతే ఆవిడకి ఏదో జిమ్లో వచ్చిన ట్రైనర్ కింద అదే నేర్చుకోవడానికి అని చెప్పి ఆవిడ కవర్ చేసుకున్నారు. మళ్ళీ ఇలా జరిగిందండి నిన్నటి బిగ్ బాస్. బిగ్ బాస్ అయితే మాకేమీ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. గేములు కొంచెం బాగోలేదండి. గేములు కొంచెం సరి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రేపు నాగార్జున గారు వస్తారు కదా, బాగుంటుంది. రేపు నాగార్జున గారు వస్తారు. ఈసారి అందరికీ దిగుడే. ఎందుకంటే నాగార్జున గారికి నేను బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నాను. ఎందుకంటే అస్సలు బాగోలేదు పెర్ఫార్మెన్స్. నిజంగా ఈసారి మాత్రం వీళ్ళకు ఉంది. ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ అందరికీ ఉంది. చూస్తారు. నాగార్జున చూడకపోయినా బిగ్ బాస్లో చూపిస్తారు. కానీ అది మాత్రం నిన్నటిదైతే అస్సలు పోలేదండి. నిన్నటి విషయం ఇవాళ ఎలా ఉంటుందో ఆఖరికి ఫైనల్గా ఇవాళ కంటెస్టెంట్ ఎవరు అవుతారో ప్రోమో కూడా రిలీజ్ అయిపోయిందమ్మా. అసలు తనుజాని కంటెస్టెంట్ చేయాలండి, కెప్టెన్ చేయాలనుకుంటున్నట్టున్నారు. తనుజ కళ్ళుదిరి కూడా పడిపోయింది లాస్ట్లో. తనుజ ఏం చేస్తుందో ఏంటో తెలియదు, కానీ కెప్టెన్ మాత్రం చేసేయాలనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామండి. మీకు ఏమనిపించిందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంటామండి. నమస్కారం అండి.